ఈ మధ్య కాలంలో బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. అయితే ఇందులో మనం ఈ మధ్య కామన్‌గా ఏమేమి వింటున్నామంటే ఫ్రూట్ ఫేషియల్స్ అని, లేదా ఫ్రూట్ పీల్ ఆఫ్ మాస్క్స్ అని ఎక్కువగా వింటూ ఉంటున్నాం. సో, అసల ఈ ఫ్రూట్ కాన్సెప్ట్ అనేది మన కాస్మెటిక్స్‌లో ఎలా అప్లికబుల్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. బేసిక్‌గా ఈ ఫ్రూట్స్‌లో ఉండే ఎంజైమ్స్ గానీ, లేదా వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లేదా వాటర్ కంటెంట్ వల్ల మన స్కిన్ రిజువనేషన్‌కి హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. సో, మీరు గమనించినట్లయితే ఈ ఫ్రూట్ ఫేషియల్ గానీ, లేదా పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. లైక్ గ్లో వస్తుంది. లేదా ఆ ఆయిలీ స్కిన్ అనేది కొంచెం క్లియర్ అవుతుంది కదా! పోర్స్ కూడా కొంచెం ఓపెన్ అవుతాయి. అయితే పోర్స్ అనేవి క్లాగ్ అయినాయో, లేదా ఆయిల్‌తో, డెబ్రీతో క్లాగ్ అయినాయో అది కూడా రిలీఫ్ వస్తుంది. సో, ఇదెలా పనిచేస్తుందంటే, ఈ ఫ్రూట్స్‌లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. సో, ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే, సూపర్ఫిషియల్‌గా దాని పైన ఉండే డెడ్ స్కిన్ లేయర్స్‌ని తొలగించేస్తదనమాట. సో, ఇలా రిమూవ్ చేయడం వల్ల స్కిన్ కొంచెం హెల్తీగా కనిపిస్తది. అండ్ ఈవెన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఫ్రూట్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ సి, లెమన్ గానీ, సిట్రస్ ఫ్రూట్స్‌లోని ఆహ్, వైటమిన్ సి ఉంటుంది. కానీ చూసుకోండి, మీరు డైరెక్ట్‌గా ఈ సిట్రస్ ఫ్రూట్స్‌ని మీరు డైరెక్ట్‌గా అప్లై చేయకూడదు. ఎందుకంటే మీ స్కిన్ యొక్క పీహెచ్ అనేది ఆల్టర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎసిడిక్ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, సిట్రస్ ఫ్రూట్స్ చాలా ఎసిడిక్‌గా ఉంటాయి. మీ స్కిన్‌ని ఇరిటేట్ కూడా చేస్తూ ఉంటాయి. అలా కాకుండా విటమిన్ సి ఉన్న కొన్ని ఫేస్ ప్యాక్స్ ఉంటాయి, లేదా ఫేస్ మాస్క్స్ ఉంటాయి. సో, ఇవి చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్ థెరపీలాగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఫ్రూట్స్ పర్టిక్యులర్‌గా చెప్పాలనుకుంటే పపాయలోని పపైన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. సో, ఇది చాలా వరకు మన డెడ్ స్కిన్ సెల్స్‌ని కూడా తొలగించేస్తూ ఉంటుంది. అలాగా మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇక పైనాపిల్‌లోని బ్రోమెలిన్ అనే ఎంజైమ్ గూడా ఉంటుంది. సో, ఈ బ్రోమెలిన్ గూడా లైక్ డెడ్ స్కిన్ లేయర్స్‌ని రిమూవ్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. అండ్ ఈ ఈ ఫ్రూట్ ఎంజైమ్స్ కూడా మన డైజెషన్ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని బ్రేక్ చేయాలంటే ఎంజైమ్స్ కావాలి. మన డైజెస్టివ్ ఎంజైమ్స్ కావాలి. సో, ఈ ఫ్రూట్ ఎంజైమ్స్ కూడా ఆ ఫుడ్‌ని బ్రేక్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఒక ఫ్రూట్ ఉంటుంది, అవకాడో ఫ్రూట్. దాంట్లో ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలానే దాంతో పాటు అందులో లైపేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. సో, ఈ లైపేస్ ఏం చేస్తుంది? ఫ్యాట్‌ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో, ఈజీగా డైజెస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో, అవకాడోలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చాలా యూజ్ అవుతుందన్నమాట. సో, ఇక ఈ ఫ్రూట్ ఎంజైమ్స్‌ని కొన్ని కొన్ని సార్లు మీట్‌ని టెండరైజ్ చేయడానికి కూడా వాడుతూ ఉంటారు. ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మటన్ గానీ, లేదా మీట్‌ని కుక్ చేసుకునేటప్పుడు ఆ మీట్ కొంచెం సాఫెన్ అవ్వడం కోసం ఈ ఫ్రూట్ ఎంజైమ్స్ కూడా పనికొస్తూ ఉంటాయి. మనం వినే ఉంటాం, మన ఇళ్ళల్లో చాలా వరకు ఈ మీట్‌తో పాటు కొన్ని కొన్ని రకాల వెజిటబుల్స్ కలిపి వండుతూ ఉంటారు. సో, మెయిన్ కారణం ఏంటంటే గనక ఈ ఫ్రూట్‌లో గాని, పర్టిక్యులర్ వెజిటబుల్‌లో ఉండే ఈ ఎంజైమ్స్ వల్ల మీట్ కొంచెం సాఫెన్ అయ్యి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో, ఈ ఫ్రూట్స్ అనేవి మన హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడం కనే కాదు, చాలా వరకు ఉపయోగాలుంటాయి. ఎందుకంటే వాటిలో పర్టిక్యులర్ ఎంజైమ్స్ అనేవి ఉండడం వల్ల చాలా వరకు యూజ్ అవుతూ ఉంటాయన్నమాట.